హలో వ్యూయర్స్, ఈరోజు మనం హైదరాబాదీ రుచుల్లో ఎన్నో న్యూట్రిషన్స్తో కూడిన మష్రూమ్స్తో మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేయడం చూద్దాం. మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ పావు కేజీ, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, టొమాటోస్ 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా పావు టీ స్పూన్, కొత్తిమీర 1/2 కప్, సాల్ట్ 1 టీ స్పూన్ లేదా టేస్ట్కి తగినంత, ఆయిల్ 3 టీ స్పూన్స్. మష్రూమ్ మసాలా కర్రీ తయారు చేయడం చూద్దాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలని వేసుకోవాలి. టమాటాలని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. టమాటాల్లోంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేగనివ్వాలి. టమాటా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ సాల్ట్ లేదా టేస్ట్కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మష్రూమ్స్ని ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. కూర దగ్గరికి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు పావు టీ స్పూన్ గరం మసాలా, 1/2 కప్ కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే, ఎన్నో న్యూట్రిషన్స్తో ఎంతో టేస్టీగా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.